హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపు మనకి 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి క్లాస్ 3 అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు గనక మీరు మిస్ చేసినట్లయితే మళ్ళీ మీరు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూడాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా రేర్ నోటిఫికేషన్ అన్నమాట. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేవు. 40,000 కి పైగానే మన సొంత జిల్లాలో పోస్టింగ్ పొందుతూ ఈ సాలరీ అనేది పొందొచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జస్ట్ 5 minutes బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అయితే చేస్తున్నాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు. సో మీకోసమే కదా నేను ఇక వీడియోస్ అయితే చేస్తున్నాను. సో కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్ గా అయితే ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ సంస్థ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో అయితే పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. ఈ నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 500 అసిస్టెంట్స్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ అసిస్టెంట్స్ ఉద్యోగాలు అనేవి క్లాస్ 3 క్యాడర్ కిందకి వస్తాయని చెప్పేసి ఇచ్చారు. సో ఈ క్లాస్ 3 క్యాడర్కి సంబంధించి ఉద్యోగాలు అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఈ జాబ్స్ గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే ఎటువంటి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మీ లైఫ్ అనేది. ఎందుకంటే బ్యాంక్ జాబ్స్లో కొన్ని జాబ్స్లో ఏంటంటే మనకి వర్క్ ప్రెషర్ ఉంటుంది, అలా ఉంటుంది కదా. ఈ యొక్క సంస్థకి సంబంధించి అసిస్టెంట్స్ ఉద్యోగాలకి ఏంటి అంటే మీకు ఎలాంటి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు. సో చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కూడా ఇచ్చేసారు. రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 17th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొబైల్లోనే ఎలా చేసుకోవాలో వీడియో అయితే చేస్తాను. సో తప్పనిసరిగా లైక్ చేసి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది జాబ్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఈ జాబ్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇక్కడ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళో ఆ స్టేట్కి సంబంధించి లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 31, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 21 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి +3 years, పీడబ్ల్యూడి వాళ్ళకి +10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా ఇచ్చారు. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ జాబ్స్కి టోటల్గా 3 stagesలో సెలక్షన్ చేస్తారు. ఫస్ట్ ప్రిలిమ్ ఎగ్జామ్ అనేది పెడతారు, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, దాని తర్వాత రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్కి మీకు ఎలాంటి ఇంటర్వ్యూలు అయితే ఉండవు, జస్ట్ 2 exams అయితే ఉంటాయి. దాని తర్వాత క్వాలిఫైయింగ్ నేచర్లో మీకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు. 100 marksకి అయితే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 1 hour పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇందులో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 marks అనేవి డిడక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు, అంటే MCQ టైప్స్లో. ఇందులో వచ్చేసి ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. 200 questions అడుగుతారు, 250 marks, 120 minutes టైం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఎవరైతే మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా మీకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమండ్రిలో కండక్ట్ అయితే చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లో అయితే ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 31 July 2025 నాటికి ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబుల్, అంటే మీరు BA కానీ, BSc కానీ, బీకామ్ కానీ, బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పాస్ పర్సంటేజ్ కూడా అడగలేదు, జస్ట్ పాస్ అనే సర్టిఫికేట్ కలిగి ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలన్నమాట.
అసిస్టెంట్స్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ ఎంత వస్తుంది అంటే మనకి ఏదైతే ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్ పడాయో సేమ్ పే స్కేల్ ఉంటుంది. ఇక్కడ చూడండి 22,000 నుంచి 62,000 మధ్యలో బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 40,000 వరకు కూడా సాలరీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆ క్లర్క్ జాబ్స్కి చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఎంత సాలరీ అనేది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 100 రూపాయలు, మిగతా వాళ్ళందరూ 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. రేపటి నుంచి అంటే ఆగస్టు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్లో భాగంగా ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చేసి మనకి మినిమం 20 నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, అది రెడీగా పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 7th అయితే కండక్ట్ చేయబోతున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసేమో అక్టోబర్ 28th అయితే కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి దివాళీ వరకు మీకు పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి చాలా త్వరగా మీరు జాబ్లో అయితే సెటిల్ అవ్వచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్. 10 సంవత్సరాల తర్వాత వచ్చింది. లాస్ట్ టైం మనకి 2015లో అయితే వచ్చింది. మళ్ళీ మనకి ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ అయితే పడలేదు. ఇప్పుడు మనకి వచ్చేసింది ఫైనల్గా. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో వాటిలలో ఈ యొక్క అసిస్టెంట్స్ క్లాస్ 3 క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అన్ని ఒకసారి చెక్ చేయండి. అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను, మీకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు అప్లై చేయండి, ఇప్పుడు ఓపెన్ కాదు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ఈ కోర్స్ అంటే ఈ జాబ్స్ గురించి ఎవరైతే ఇంట్లో ఉండి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. అందులో డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి అని చెప్పేసి కాంబో కోర్స్ ఉంటుంది, అది తీసుకోండి. మీకు ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.